నామానికి స్తోత్రములు. దేవుని యొక్క మహాకృప చొప్పున మనలను ఎంతవరకు దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి ఉంచి దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి ఈరోజు మనందరినీ కూడా ఒక చోటకు సమకూర్చారు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థించుకుందాము. లెట్ us pray and then continue our meditation of chapter 27 from the book of Exodus. నిర్గమకాండం గ్రంథం 27వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాము. దాని యొక్క కంటిన్యూయేషన్ని ఈరోజు చేయబోతున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మీ ఉన్నతమైన ప్రణాళికలు మా పట్ల మీకున్న ఉద్దేశములన్నింటిని బట్టి మీకు కోటాను కోట్ల వందనములు చెల్లిస్తున్నాము. ఈరోజు మేము నాయన మీ యొక్క సన్నిధిలో మీ మాటలను ధ్యానించే భాగ్యం అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తూ పరిశుద్ధాత్మని సహాయం మాకు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునామంలో మరి ఒకసారి అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములు తెరవండి. 27వ అధ్యాయం చూస్తున్నాము. నిర్గమకాండం గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం నుంచి మనము ధ్యానం చేయబోతున్నాం. ఇది we have been meditating of the altar of burnt offering. దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టమని దేవుడు మోషేతో సెలవిచ్చిన విషయం. అయితే ఈరోజు వర్స్ 3 నుంచి మనం చూస్తున్నది ది యాక్సెసరీస్ ఫర్ ద ఆల్టర్. ఈ ఆల్టర్ యొక్క మెయింటెనెన్స్ కోసం, అక్కడ జరిగేటువంటి కార్యక్రమం అంతటినీ కూడా పని చేయడం కోసం, ఆ కార్యక్రమంలో పని చేయడం కోసం కొన్ని యుటెన్సిల్స్ కావాల్సి ఉంది. ఆ యుటెన్సిల్స్ని తయారు చేయమని చెప్పారు దేవుడు మోషేతో. సో మనకు తెలుసు అనేకమైనటువంటి అర్థాలు ఈ ఆల్టర్కి ఉన్నాయి అని. దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ని మనం చూసాము. ఆల్టర్ అనగా ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ డెత్ అండ్ సాక్రిఫైస్. ఇట్ రిమైండ్స్ us ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభు మన కోసం ప్రాయశ్చిత్త కార్యాన్ని, పాప ప్రాయశ్చిత్త కార్యాన్ని చేసి మనలను రక్షించడానికి ఆయన తన రక్తము చిందించబోతున్నారు అనేది మనకు తెలియజేస్తుంది ఈ ఆల్టర్, బలిపీఠం. దీనికి కొన్ని యాక్సెసరీస్ కావాల్సి ఉంది. 3వ వచనం, దాని బూడిదను ఎత్తుటకు కుండలను, గరిటలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలను. బూడిదను ఎత్తడానికి. ఈ బూడిద ఏంటి అంటే, బూడిద అనేది మన యొక్క పాపమంతటిని కూడా సమూలంగా దేవుడు కాల్చివేసినప్పుడు బూడిద మిగులుతుంది. ఆ బూడిద దేవుని యొక్క సన్నిధిలో ఉండకూడదు. అంటే ద రిమైన్స్ ఆఫ్ ద సిన్. ఒక విషయంలో దేవుడు మనలను రక్షించిన తర్వాత ఆయన మన పాపములన్నింటినీ కూడా కడిగి వేశారు. గతంలో చేసిన పాపాలన్నీ కూడా శుద్ధీకరించేశారు. ఇప్పుడు మనం ప్రారంభించిన ఈ నూతన ఆత్మీయ జీవితంలో పాపం చేయకుండా ఉంటాం. మనం పాపం లేదు అని చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాము అని ఫస్ట్ జాన్ చాప్టర్ 1లో మనకు తెలియజేస్తున్నాడు. సో పాపం లేకుండా ఎవ్వరు ఉండరు. పాపమును మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొని వచ్చి దానిని కాల్చివేసినప్పుడు దాని యొక్క రిమైన్స్ కూడా ఉండటానికి ఏమాత్రమునో కూడా వీలు లేదు. సంపూర్ణంగా పాపాన్ని ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాల్సి ఉంటుంది. చాలాసార్లు జరిగేది ఏంటంటే, గతంలో చేసిన పాపములను దానిలో ఆనందించేటువంటి వారు, గతంలో చేసిన పాపాలని నెమరేసుకొని ఆనందించేవారు చాలామంది ఉంటుంటారు.
ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సైకలాజికల్ హ్యాపీనెస్ లేదంటే సాటిస్ఫాక్షన్. కానీ మనం చేసిన పాపం అసహ్యమైనది అని దానిని మనం ద్వేషించే పరిస్థితులలోనికి రావాల్సి ఉంటుంది. అందుకే John 1 John chapter 1 verse 9లో చెప్తూ ఉన్నాడు, మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, కొంచెం దుర్నీతి కాదు, సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులనుగా చేస్తారు. సో అలాగా సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతను పొందిన వారు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలోనికి రాగలుగుతారు, నిలవగలుగుతారు. అందుకని మనలో వస్తున్న ప్రతి విధమైన మాలిన్యాన్ని ప్రతిదినము కూడా బలిపీఠం యొద్దకు అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ దగ్గరకు తీసుకొని దానిని సంపూర్ణంగా తీసుకొని వచ్చి దానిని ఒప్పుకొని విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ కావలసినవన్నీ కూడా కుండలు, గరిటెలు, తర్వాత గిన్నెలు, ముండ్లు, అగ్ని పాత్రలు చేయాలి. ఈ ఉపకరణములన్నీ కూడా ఇత్తడితో చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ఈ ఇత్తడి అనేది మనకు తెలుసు, ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ జడ్జ్మెంట్. So whatever be the judgment that is pronounced upon a sinner, ఒక పాపి మీద దేవుడు ఏదైతే తన యొక్క న్యాయాన్ని ప్రకటించేశాడో, జడ్జ్మెంట్ని ప్రకటించేశాడో, ఆ జడ్జ్మెంట్ అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువు తన మీదకి తీసుకున్నారు. ఆయన నిశ్చయంగా మన రోగములను భరించారు. ఆయన భరించినటువంటి ఆ జడ్జ్మెంట్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు, లేదంటే తెలియపరుస్తూ ఉన్నాడు సాదృశ్యంగా. సో అగ్ని ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అంతటితో కూడా ఇత్తడితో చేయాల్సి ఉంటుంది. అగ్ని పాత్రలు, ముండ్లు, గిన్నెలు, గరిటెలు, కుండలు. ఈ గిన్నెలు ఉన్నాయి కదా, ఆ గిన్నెలు ఏంటంటే దే ఆర్ యూజ్డ్ టు క్యారీ ద బ్లడ్ ఆఫ్ ద స్లెయిన్ యానిమల్స్. ఏదైతే బలి పశువును వధిస్తారో ఆ వధించిన బలి పశువు యొక్క రక్తమును ఈ బేసిన్లో, గిన్నెలో పెట్టి దానిని ఆల్టర్ యొక్క బేస్ దగ్గర స్ప్రింకిల్ చేయాల్సి ఉంటుంది. సో అందుకు దీనికి బేసిన్స్ కావాలి, గిన్నెలు కావాలి, కుండలు, గరిటెలు ఉన్నాయి కదా. ఈ క్రొవ్వుతో తడిసిన బూడిదను ఈ గరిటెల ద్వారా తీసి ఆ కుండల్లో వేయాల్సి ఉంటుంది. హ్యాండ్స్ అని అంటాం, హ్యాండ్స్ అండ్ షవెల్స్. ఈ షవెల్స్తో క్రొవ్వుతో తడిసిన ఆ బూడిదను తీసి ఆ కుండలలో వేసి దానిని డిస్పోజ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అందుకనే కుండలు, గరిటెలు కావాలి. ఇంకా ఫోర్క్స్ కావాలి. ముండ్లు అంటే ఫోర్క్స్, 3 pronged ఫోర్క్స్ ఉంటాయి. 3 pronged ఫోర్క్స్ ఏం చేస్తాయి అంటే ఈ బలి పశువును దాని ఆల్టర్ మీద మెయింటైన్ చేయడానికి, లేదంటే దానిని సరి చేయడానికి, ఏర్పాటు చేయడం కోసం, సరైన పద్ధతిలో ఏర్పాటు చేయడం కోసం యాజకుడు తర్వాత తన యొక్క భాగాన్ని ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది కదా. తన భాగాన్ని, తన పోర్షన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ యు సీ 1 Samuel chapter 2 verse 13, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై దుర్మార్గులై ఉన్నారు. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో కానీ, తపేళ్లలో కానీ, గూనెలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకుంటాడు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ క్రొవ్వును దహింపక మునిపే యాజకుని పనివాడొచ్చి బలి పశువును వధించు వానితో, యాజకుని కోసం వండించడానికి మాంసం ఇవ్వు, ఉడకబెట్టిన మాంసం అతడు నీ వద్ద తీసుకోడు, పచ్చి మాంసమే కావాలి అని చెప్తున్నారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దైవ వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి. అయితే మనం దానిని కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కానీ ఇక్కడ
3-pronged fork ఒకటి తీసుకొని వస్తారు. ఆ కొంకితో, ముండ్లు గల కొంకితో వారు మాంసమును, ఉడికినటువంటి మాంసమును, వారి భాగమును తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఈ ముండ్లు ప్రిపేర్ చేయమని చెప్పారు దేవుడు. తర్వాత అగ్ని పాత్రలు, ఫైర్ ప్యాన్స్ ఉంటాయి కదా, అవి పరిశుద్ధ స్థలంలోనికి ఈ ధూప వేదిక నుండి అగ్నిని తీసుకొని వెళ్ళడానికి వినియోగించే అగ్ని పాత్రలు, ఫైర్ ప్యాన్స్. ఇవి ఫైర్ ప్యాన్స్. సో పరిశుద్ధ స్థలంలోనికి ఇక్కడున్న అగ్నిని మాత్రమే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. లేవియ కాండంలో ఈ విషయం రాయబడి ఉంటుంది. అయితే లేవియ కాండం 10వ అధ్యాయంలో చూసినట్టయితే అహరోను కుమారులు చేసినటువంటి పని దేవునికి అది ఇష్టపూర్వకంగా లేదు. అందుకని యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారిని కాల్చివేసినట్టుగా చూస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు ఈ అగ్ని పాత్రలు ఉన్నాయి కదా, ఈ ఫైర్ ప్యాన్స్తో పరిశుద్ధ స్థలంలోనికి ఈ ధూప వేదిక దగ్గర నుంచి అగ్నిని మాత్రమే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేశారు, తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీయగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందారు. అంటే వీళ్ళు ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో అది కాకుండా వేరొక అగ్నిని తీసుకొని వెళ్ళాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి ఈ అన్య అగ్నిని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. అందుకని నాదాబు అబీహులను దేవుడు కాల్చివేశాడు. సో పరిశుద్ధుడైన దేవునితో ఆటలాడకూడదు. ఆయన చెప్పినటువంటి దానిని చెప్పినట్లుగానే మనం చేయవలసి ఉంటుంది. కనుక ఈ ధూపవేదిక దగ్గర నుంచి అగ్నిని పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వెళ్ళమంటే ఆ పనే మనం చేయాలి. మన ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి వీల్లేదు. ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను మనకిష్టానుసారంగా వాటిని అమెండ్మెంట్స్ చేసుకోవడానికి కుదరదు. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తే ఆ విషయానికి మనం వేరొక భాష్యాన్ని చెప్పకూడదు. అందుకే పరిశుద్ధాత్మని సహాయంతోనే దేవుని యొక్క మాటలను అర్థం చేసుకోవాలి. మన సొంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనం పొరపాటు చేస్తాం. ఇటువంటి పరిశుద్ధ స్థలమును, పరిశుద్ధతకు సంబంధించిన విషయంలో మాత్రం దేవుడే మాత్రం కూడా ఒప్పుకునేవానిగా ఉన్నాడు. ఆ తర్వాత ఈ ఉపకరణాలన్నీ ఇత్తడితో చేయాలి, మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయాలి. ఒక గ్రేటింగ్ని చేయాలి. ఒక గ్రేట్ అంటే జల్లెడ. ఈ బూడిద తర్వాత కాలిన అవశేషాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా జల్లెడ ద్వారా క్రిందికి పడిపోతాయి. సో దానిని తర్వాత అక్కడి నుంచి డిస్పోజ్ ఆఫ్ చేసేస్తారు. ఇవన్నీ కూడా తయారు చేయమని చెప్పారు దేవుడు. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయాలి. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములు చేసి ఆ వల బలిపీఠం నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దానిని ఉంచాలి. దానికి 4 రింగ్స్ చేయాలి. 4 ఈజ్ ద సింబల్ ఆఫ్ ఎర్త్లీ థింగ్స్ కదా, అది. మరియు బలిపీఠం కొరకు మోతకర్రలను చేయాలి. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగించాలి. మళ్ళా తుమ్మకర్ర అంటే యేసు ప్రభువుకు సాదృశ్యం. హీ హాస్ హీల్డ్ us by bearing all our sins. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది కదా. తుమ్మకర్ర అనేది హీలింగ్కి సాదృశ్యంగా ఉంటుంది. సో బలిపీఠం నాకు ఇవి అటాచ్ చేయాలి. మోతకర్రలను చేయాలి. ఈ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకును పొదిగించాల్సి ఉంటుంది. ఇత్తడి అంటే జడ్జిమెంట్కి సాదృశ్యం. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలెను, అంటే దానిలోనికి ఇన్సర్ట్ చేయాలి. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దానికి 2 పక్కల ఉండవలెను. పలకలతో గుల్లగా దాన్ని చేయాలి, అంటే హాలో ప్లాంక్స్తో దాన్ని చేయాలి. ఎందుకు అంటే ఇవి
ఇవి ఈ పోల్స్ దేనికి ఉపయోగపడతాయి అని అంటే హాలో ప్లాంక్స్తో తయారు చేయాలి. ఈ పోల్స్ దేనికి అని అంటే మనం దేవుని యొద్దకు చేరడానికి ఈ పోర్టబిలిటీ ఉండాలి. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకువెళ్ళడానికి ఈ మోత కర్రలను వినియోగించాల్సి ఉంటుంది. ఈ పోర్టబుల్ ఆల్టర్ యొక్క సాదృశ్యం ఏంటంటే మనం ఎక్కడ నుండి ప్రపంచంలో దేవునికి పాపక్షమాపణ నిమిత్తం ప్రార్థన చేసినా కూడా అక్కడికే దానికి ఎవ్రీ సిన్నర్ హూ రిపెంట్స్ ఆఫ్ హిస్ సిన్ విల్ బి క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ గాడ్ వేర్ ఎవర్ హీ ఈస్. ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు తన యొక్క పరిశుద్ధ రక్తం చేత మనలను శుద్ధీకరిస్తారు. నో నీడ్ టు గో టు అ పర్టిక్యులర్ ప్లేస్. ఒక ప్రదేశానికి మనం వెళ్ళని అవసరం లేదు. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఈ కొండ మీద కాదు, ఇంకెక్కడ కాదు, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు, ఎందుకంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక అని యేసు ప్రభు చెప్పారు. సో ఆత్మయ్య ఉన్న దేవుడు, సర్వాంతర్యామిగా ఉన్న దేవుడు మన ప్రార్థనను అంగీకరించి ఎక్కడున్నప్పటికీ కూడా సిన్నర్స్ ప్రేయరే కాదు, ఏ ప్రేయర్ అయినా కూడా ఆయన వింటాడు. ఇఫ్ ఇట్ ఈస్ సిన్నర్స్ ప్రేయర్ he will cleanse this from all kinds of sins. తర్వాత హాలో ప్లాంక్స్ ఎందుకు అంటే ఈ ఆల్టర్ని మోసేటువంటి వారు ఇట్ షుడ్ బి లైటర్ ఇన్ వెయిట్, తేలికగా ఉండాలి. అందుకే యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, నేను సాత్వికుడను గనుక, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. నా కాడి సులువుగా, నా భారం తేలికగా ఉంది. సో ఇక్కడ మోత కర్రలు పలకలతో గుల్లగా చేయాలి, హాలో ప్లాంక్స్గా ఎందుకు చేయాలి అని అంటే అది దాని యొక్క అర్థం ఏంటి, ఆయన యొక్క కాడి సులువుగా ఉంటుంది, భారమేమో తేలికగా ఉంటుంది అని తెలియపరుస్తుంది. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే దానిని వారు దానిని చేయవలసి ఉంటుంది అని చెప్పారు. సో ఈ విధంగా దీని యొక్క ప్రిపరేషన్, దానికి సంబంధించిన యూటెన్సిల్స్, యాక్సెసరీస్ని అన్నింటినీ కూడా చేయాలని చెప్పాడు. నీవు 10వ వచనంలో, మరియు నీవు మందిరము నాకు ఆవరణము ఏర్పరచాలి. కోర్ట్ యార్డ్ ఒకటి చేయాల్సి ఉంటుంది, కోర్ట్ యార్డ్ అండ్ ఆల్సో కోర్ట్ యార్డ్ అండ్ ద గేట్, దీనికి ఒక ద్వారం కూడా ఉండాలి. మరియు నీవు మందిరమునకు ఆవరణమును ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణంగా 100 మూరలు పొడవు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కన ఉండాలి. దానికి 20 స్తంభాలు, 20 దిమ్మలు ఉండాలి, ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండితో చేయాలి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరలు పొడుగు గల యవనికలు ఉండాలి. అంటే 2 వైపులా, దక్షిణ వైపు అలాగే ఉత్తరం వైపు సేమ్ అలాగే ఉండాలి అని చెప్పాడు. 12వ వచనం వరకు చూసినట్టయితే ఇదేంటంటే గాడ్ ఆఫర్స్ ప్రొటెక్షన్. ఆవరణం అనేది ఒకటి ఉంది అని అంటే వెన్ వీ లివ్ విత్ ఇన్ ద కవెనెంట్ ఆఫ్ ద లార్డ్. ఆవరణం అంటే గాడ్స్ కవెనెంట్, దేవుని యొక్క నిబంధన జనులంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క భద్రతలో మనం ఉంటాం, దేవుని యొక్క ఆశీర్వాదములను మనం పొందుకునే వారంగా ఉంటాం. కాబట్టి బోత్ ఆర్ ఐడెంటికల్గా ఉండాలి. ఫైన్ ట్విస్టెడ్ లినిన్స్ ఉండాలి. ఆ ఫైన్ ట్విస్టెడ్ లినిన్స్ మనకు తెలుసు, తెల్లని నార వస్త్రములు ధరించుకున్నటువంటి వారు మనకు రెవల్యూషన్ చాప్టర్ 19 verse 8లోనో verse 3, 5లోనో అది పరిశుద్ధులైనటువంటి వారు, గొర్రెపిల్ల రక్తంలో కడుక్కున్న వారికి ఆయన అనుగ్రహించేటువంటి వస్త్రములు తెల్లని నార వస్త్రములు. తర్వాత ఇట్ షోస్ us that we depend upon the righteousness of God rather than depending upon our righteousness. మన నీతి మురికి గుడ్డల వంటిది ఆయను అని ఐజాయా చెప్తూ ఉన్నాడు కదా చాప్టర్ 64లో.
సో మన నీతి కాదు, దేవుని యొక్క నీతిని సాదృశ్యంగా మనకి ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క నీతిని ధరించుకున్న వారంగా, కలిగిన వారంగా, దేవుని యొక్క బిడ్డలంగా మనం జీవించాలి అని మనకు తెలియజేస్తుంది. సో 100 క్యూబిట్స్ ఉండాలి అని కూడా చెప్పాడు. సో ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు దేవుని కొరకు మరి ఫిల్తీ థింగ్స్ని చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి అని తెలియచేయడానికే ఫైన్ లినెన్స్ని ఇక్కడ చూపిస్తున్నారు, అనగా తెలియచేస్తూ ఉన్నారు. దేవునితో కనుక మనం లేకపోతే, దేవుని యొక్క నీతిలో మనం జీవించకపోతే మన నీతి ఎందుకో కూడా పనికిరానటువంటి నీతిగా ఉంటుంది. అయితే దేవునితో కనుక మనం ఉన్నట్టయితే ప్రొవర్బ్స్ చాప్టర్ 4:18 చెప్తున్నాడు సామెతల గ్రంథకర్త. 4:18 ఇఫ్ వి సీ ప్రొవర్బ్స్ చాప్టర్ 4:18, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. సో దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు, they will walk in the path of righteousness, and it is like the dawn of like the light of the dawn. ఉదయకాలమందు వేకువ వెలుగు తేజరిల్లునట్లుగా మన యొక్క వెలుగు until the full day అది పట్టపగలగు వరకు కూడా అది తేజరిల్లుతోంది అని ఇక్కడ సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు. దట్స్ ద సింబాలిజం ఆఫ్ ద ఫైన్ లినెన్ క్లాత్స్. తర్వాత 100 చూద్దాం. ఇక్కడ 100 మూరల పొడవు ఉండాల. 100 క్యూబిట్స్ పొడవు అని అంటే ఇట్ ఈస్ 10 అనేది మనకు తెలుసు కదా. 10 into 10, 10 అనేది డివైన్ ఆర్డర్. 10 into 10 అంటే ఇట్ ఈస్ ద ఫుల్నెస్ ఆఫ్ డివైన్ ఆర్డర్. దేవుని యొక్క బిడలైనటువంటి వారు పట్టపగలు అయ్యేటువంటి అంతవరకు కూడా వేకువ వెలుగులాగా తేజరిస్తూ ఉంటారు, అంతకంతకు తేజరిల్లుతూ ఉంటారు అనేది ఇక్కడ మనకు తెలియపరుస్తుంది. సో 10 అనేది డివైన్ ఆర్డర్, 100 అనేది ఫుల్నెస్ ఆఫ్ డివైన్ ఆర్డర్. ఆ తర్వాత 12వ వచనంలో కూడా మనం చూస్తాం, నిలువు పలకలు 10 మూరలు ఎత్తుండాలి అని రాయబడి ఉంది, 10 దిమ్మలు ఉండాలి అని. అయితే ఇది 10 పిల్లర్స్ విత్ 10 సాకెట్స్ కూడా మనకు తెలియజేసేది దేవుని యొక్క ఆర్డర్ని, డివైన్ ఆర్డర్ని మనకు తెలియజేస్తుంది. కనుక దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క డివైన్ ప్రొటెక్షన్లో ఉంటారు. 10 కమాండ్మెంట్స్ అంటే దేవుని యొక్క డివైన్ ఆర్డర్కి గుర్తుగా ఉంది కదా. సో దీస్ 10 కమాండ్మెంట్స్ విల్ ప్రొవైడ్ us the protection from sinful hearts, and it will guide us. The commandments will guide us in making our choices. మన నిర్ణయాలను చేసుకునే విషయంలో మనకు అవి సహాయం చేస్తాయి. అయితే ఆ కమాండ్స్ ఇంతకు ముందు అయితే పలకల మీద రాయబడి ఉన్నాయి, కానీ ఇప్పుడైతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:3 ప్రకారంగాను, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 8:10 ప్రకారంగాను అవి మన హృదయం అనే పలకల మీద ఆయన వ్రాసి ఉన్నాడు. కనుక యు డోంట్ హ్యావ్ టు కీప్ ద స్టోన్ టాబ్లెట్స్, బట్ యు డోంట్ హ్యావ్ టు కీప్ ద 10 కమాండ్మెంట్స్ ఇన్ యువర్ హోమ్. అది మనకి ఎదురుగా క్యాలెండర్ లాగా తగిలించుకోని అవసరం లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ మన హృదయాలలో దేవుడు రాసేసాడు ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరించామో. తర్వాత 10+10 20 పిల్లర్స్, 10+10 20 సాకెట్స్, దిమ్మలు ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే దే విల్ బి సపోర్టింగ్ ద టెంట్. కనుక యేసు క్రీస్తు ప్రభు మనలను సపోర్ట్ చేస్తాడు, అండ్ హీ విల్ హోల్డ్ us when we live within the covenant of the Lord. దేవుని యొక్క నిబంధనను అనుసరించి నడిచేటువంటి వారిని యేసు ప్రభువు నిత్యము కాపాడి భద్రపరుస్తూ ఉంటాడు. అందుకే he holds the church. It is not the people who will hold the church, but the Lord Christ Jesus will himself hold the church. కాబట్టి he is the chief cornerstone. ఆయన మూలకు తలరాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. Ephesians chapter 2:20 చెప్తున్నటువంటి విషయం. Let us see. Ephesians chapter 2:20.
Let me turn it. It's taking a little time. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. The Lord himself will build us into a construction or into a building. ఆయన దేవునికి అనుగుణమైనటువంటి రీతిలో మనం జీవించడానికి మనలను ఆయనే సరిచేస్తూ కడుతూ ఉంటాడు. సో 20 సాకెట్స్ ప్రతి మానవునికి కూడా క్రీస్తు అనుభవించినటువంటి, లేదంటే అవి సాకెట్స్ అనేవి బ్రాంజ్తో ఇత్తడితో చేయబడ్డాయి కాబట్టి యేసు ప్రభు మన కోసం అనుభవించిన శిక్షను మనకు జ్ఞాపకం చేస్తుంది. అవి స్ట్రైట్గా నిలబడి ఉన్నాయి, నిలబెట్టాలి అని ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత సిల్వర్ హుక్స్ మనకు కనిపిస్తున్నాయి, వెండి పెండె బద్దలు అని ఉన్నాయి కదా. ఇవి సిల్వర్ అనేది రిడెంప్షన్ కి గుర్తు. ఇట్ సింబలైజెస్ ద రాన్సమ్ దట్ ఈస్ పెయిడ్, ద ప్రైస్ దట్ ద లార్డ్ క్రైస్ట్ జీసస్ హ్యాస్ పెయిడ్ ఫర్ యువర్ అండ్ మై సిన్స్. నీ కొరకు, నా పాపముల కొరకు యేసు క్రీస్తు ప్రభు తనను తాను అర్పించుకున్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. జకరియా గ్రంథం 13:9 చెప్పిన రీతిగా నేను ఈ 3వ భాగమును అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచునట్లుగా శుద్ధిపరుస్తాను అని చెప్తున్నాడు. సో వెండి అనేది రిఫైన్మెంట్కి కూడా గుర్తు, రిడెంప్షన్కి గుర్తు, రిఫైన్మెంట్కి గుర్తు. సో అన్నీ కూడా ఇక్కడ మనం చూసే ప్రతిదీ కూడా దేవుని యొక్క క్రియలకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సాదృశ్యాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సో దేర్ ఈస్ నథింగ్ లెఫ్ట్. ఏది కూడా ఎక్స్ప్లెనేషన్ లేకుండా లేదు. మన జీవితంలో ఏ సందర్భంలోనైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యమును మనం అన్వయించుకోవడానికి అవి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే స్క్రిప్చర్స్ మన కోసం దేవుడు రాసిపెట్టి ఉంచాడు. కనుక మన యొక్క జీవితంలో దేవుని కొరకు సమర్పించుకొని ఆయన యొక్క కవెనెంట్ పీపుల్గా జీవించాలని, ఇఫ్ వి లివ్ విత్ ఇన్ ద కవెనెంట్ యూ విల్ హ్యావ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లార్డ్ అని ఈరోజు వర్తమానం మనకు దేవుడు అనుగ్రహిస్తున్నారు. ప్రార్థించుకుందాం. వి విల్ కంటిన్యూ ద రిమైనింగ్ పార్ట్ టుమారో. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవ, ఇక్కడ రాయబడి ఉన్నటువంటి యాక్సెసరీస్, తర్వాత దిమ్మలు, స్తంభములు అన్నీ కూడా ప్రభువా యేసు క్రీస్తు ప్రభువు పాపులమైన మా కొరకు చేసిన గొప్ప కార్యమును సూచిస్తూ ఉన్నాయి. మాకు మీరు అనుగ్రహించిన పాప క్షమాపణను బట్టి, ప్రాయశ్చిత్తమును బట్టి, అలాగనే క్రీస్తు ప్రభు మా కొరకు చేసిన గొప్ప కార్యమును బట్టి, దినదినము కూడా మమ్ములను శుద్ధీకరించుచున్న విధమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ, ఎల్లప్పుడూ కూడా నాయన మీ దగ్గర నుంచి మేము రిడెంప్షన్, రిఫైన్మెంట్ పొందే వారంగా ప్రతిదినము కూడా పరిశుద్ధంగా జీవించున్నట్లు మాకు, మా ప్రియులకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క ప్రొటెక్షన్లోనికి మనం రావాలి అంటే మనం ఆయన కవెనెంట్లోనికి రావాల్సి ఉంటుంది. ఆయన చెప్పిన మాటలన్నింటినీ కూడా ప్రతిదినము మనం ధ్యానం చేస్తూ మన జీవితంలో సరి చేసుకుంటూ పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మన ముందు ఉంచబడిన పందెంలో ఓపికగా గురి వద్దకు పరిగెత్తాలి. ఆ విధంగా మనం పరిగెత్తడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.